మనమందరం చార్ధామ్ ట్రిప్ వెళ్తుంటాం ఇప్పుడు. దాంతో ఒకటి గంగోత్రి ప్రధానమైనదనమాట. అక్కడ రూమ్ చూడొచ్చు మీరు. ఇది మాకు వచ్చేసి 1500కి దొరికింది. ఇప్పుడు నేను రూమ్ గురించి అండ్ ఫుడ్ గురించి ఏంటని చెప్పేసి చెప్తాను మీకు ఈజీగా. ఈ రూమ్ వచ్చేసి మనకు సూర్యకుండ వెనకాలే ఉంటుంది. చాలా బాగుంది రూమ్ కూడా. వెదర్ అందుకు చాలా బాగా అనిపిస్తుంది మీకు. భగీరథ నది కూడా ఇక్కడ నుంచి టెంపుల్ కూడా వెరీ నియర్ డిస్టెన్స్ అనమాట. సో మీరు వెళ్ళినప్పుడు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. మీకు రూమ్స్ అయితే పక్కా తీసుకోవాలి. నైట్ టైం బయట ఉంటే మనకు మీకు ప్యాక్ అయిపోద్ది. సో మీరు రూమ్ తీసుకోవడానికి మాక్సిమం ప్లాన్ చేయండి. రూమ్స్ మనకి 1500 to 3000 లోపల దొరుకుతాయి. ఇంక వచ్చేసి ఫుడ్ విషయానికి వచ్చేసి అక్కడ మనం తినలేం కదా అక్కడ రైస్ కానీ ఇవన్నీ కానీ. సో మేము అక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగామన్నమాట. వాళ్ళని అడిగితే మాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. చూడండి మేమే కట్ చేసుకున్నాం ఇక్కడ. నాకు అక్కడ తెలుగు వాళ్ళు కూడా తగిలారు. వాళ్ళే వీళ్ళనమాట. వీళ్ళంతా తణుకు గ్యాంగ్ అనమాట. సో తణుకు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చాలా మంచి వాళ్ళండి వీళ్ళు. వీళ్ళు వచ్చేసి ఒక అన్న వచ్చేసి కటింగ్ పెట్టేశాడు. ఇంకొక అన్న వచ్చేసి ప్రిపరేషన్కి వెళ్ళిపోయాడు అనమాట. సో అలా మేమే కట్ చేసుకొని మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట మొత్తం ఫుడ్. ఇది మార్నింగ్ మాకు ఉప్మాకు అనమాట. టమాటాలు ఇవన్నీ అని చెప్పేసి అన్న చూడండి ఎంతో నీట్గా కుక్ చేస్తున్నాడు. చాలా బాగా కుక్ చేశాడు. నేను అనుకున్నా ఎట్లా చేస్తాడేమో అని చెప్పేసి. ఉప్మా చాలా బాగుంది సీరియస్గా. ఉప్మాలోకి కొంచెం టమాటో చట్నీ చేశాడనమాట. చాలా నీట్గా వచ్చింది. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మాకు అక్కడ వాళ్ళు హోటల్లో ఎంత తీసుకున్నారంటే 200 తీసుకున్నారు. హోటల్లో మీన్స్ వాళ్ళే రూమ్ వాళ్ళు అనమాట. వాళ్ళు 200 తీసుకున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే గంగోత్రిలో మన తెలుగులో ఫుడ్ తిన్నామని చెప్పి. అక్కడ హోటల్స్ అయితే ఏమి ఉండవు. తెలుగు ఫుడ్ ఇటు పెట్టినా కూడా అన్ని డమ్మి అనమాట. మీరే నమ్మకండి. మ్యాక్సిమం మీరే కుక్ చేసుకోవడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. సో అక్కడికి మీరు ప్లాన్ చేసుకొని వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. డోంట్ నీడ్ టు వరీ. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చి రైసు ఆలు కర్రీ చారు చేశారనమాట అన్న. చాలా బాగుంది. మంచిగా తిన్నాము. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. రూమ్స్ మనకి 1500 to 3000 లోపలనే దొరుకుతాయి. కాబట్టి ఏం వరి కావకండి. సో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో గంగోత్రిలో అని చెప్పేసి. థ్యాంక్ యూ. ఇలాంటి ట్రావెల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.